బీహార్ రాజకీయం హిటెక్కింది. ఫస్ట్ సెకండ్ లిస్టుల రాకతో ప్రచారం హోరెత్తుతోంది. ఇదే టైంలో ఆల్ ఇండియా మజ్లిసే ఇత్తెహాదుల్ ముస్లిమీన్ ఎంఐఎం మరోసారి దూకుడు ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ కూటమికి షాక్ ఇచ్చింది. మరో 2 పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు చేసింది. ఆజాద్ సమాజ్ పార్టీ, స్వామి ప్రసాద్ మౌర్యకు చెందిన రాష్ట్రీయ శోషిత సమాజ్ పార్టీలతో కలిసి బరిలోకి దిగుదామంటోంది. ఎంఐఎం 35, ఆజాద్ 25, రాష్ట్రీయ శోషిత్ సమాజ్ పార్టీకి 4 సీట్లు కేటాయించారు. ముఖ్యంగా ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంపై అసద్ ఫోకస్ పెట్టారు. 2 పార్టీలతో కూటమి కట్టి 64 సీట్లతో పోటీ చేస్తున్నారు. 25 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేశారు. దీంతో ఇప్పుడు 3 పార్టీల పోటీతో ఎవరికి ముడుతుందో అనే డిస్కషన్ మొదలైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం సత్తా చాటింది. 2020 ఎన్నికల్లో 5 సీట్లు గెలుచుకుంది. చాలా నియోజకవర్గాల్లో ఆర్జేడీ, కాంగ్రెస్ లెఫ్ట్ కూటమిని దెబ్బకొట్టింది. భారీగా ఓట్లు చీల్చి చావు దెబ్బతీసింది. అయితే ఆ ఎన్నికల తర్వాత అసద్కు హ్యాండ్ ఇచ్చారు 4 ఎమ్మెల్యేలు. ఆర్జేడీలో చేరారు. దీంతో ఏకైక ఎమ్మెల్యే అక్బరుల్ ఇమాన్ మాత్రమే మిగిలారు. బీఎస్పీ రాష్ట్రీయ లోక్ సమతా పార్టీతో గత ఎన్నికల్లో పోటీ చేశారు. బీహార్ పొలిటికల్ స్క్రీన్ని మార్చేశారు. అయితే అప్పుడు ఎంఐఎం మిత్రపక్షాలు ఇప్పుడు ఆ పార్టీతో లేవు, ఎన్డీఏ కూటమిలో చేరాయి. దీంతో కొత్తగా 2 పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పాటు చేసి బరిలోకి దిగారు. జనరల్గా ప్రధాన పార్టీలు పట్నా నుంచి జాబితాలు ప్రకటిస్తుండగా ఎంఐఎం ఆ సాంప్రదాయాన్ని పక్కన పెట్టి ముస్లిం జనాభా అధికంగా ఉన్న కిషన్గంజ్లోని సింఘియా ప్రాంతంలో ఉన్న పార్టీ ఆఫీస్లో ఈ జాబితా విడుదల చేసింది. ఎంఐఎం ప్రకటించిన 32 స్థానాలు మొత్తం 16 జిల్లాలకు చెందినవి. ముఖ్యంగా ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంపై ఆ పార్టీ ప్రధానంగా దృష్టి సారించింది. కిషన్గంజ్, కోచాధామన్, బహదూర్గంజ్, ఠాకూర్గంజ్, అమోర్, బాయసి, కస్బా, బలరాంపూర్, ప్రాన్పూర్, మణిహారి, బరారి, కధ్వా, హాట్, అరరియా నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి. సీమాంచల్తో పాటు గయా, దర్భంగా, భాగల్పూర్, సివాన్, గోపాల్గంజ్ వంటి ఇతర జిల్లాలు కూడా అభ్యర్థులు నిలబెట్టడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే లక్ష్యాన్ని ఎంఐఎం స్పష్టం చేసింది. బీహార్లో 17% ముస్లిం జనాభా ఉంది. ఈ ఓట్లే టార్గెట్గా ఎంఐఎం వ్యూహాలు రచిస్తోంది. 2014లో జూబ్లీహిల్స్లో నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చి అసద్ అప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ ఎన్నికల్లో నవీన్ దాదాపు 80,000కు పైగా ఓట్లతో 2వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఇదే ఫార్ములాను అసద్ బీహార్లో రిపీట్ చేస్తున్నారు. ముస్లిం డామినేషన్ ఉన్న ఢాకా సీట్లో రాజ్పుత్ కమ్యూనిటీకి చెందిన రాణా రంజిత్ సింగ్ బరిలోకి దింపారు. అయితే హైదరాబాద్ నుంచి వచ్చి ఎవరేం చేయలేరంటూ జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ అసద్ను ఉద్దేశించి కామెంట్ చేశారు. పొలిటికల్ సర్కిల్లో డైలాగ్ ఉంది. రాజకీయంలో ఒక ఫార్ములా ఒకేసారి పనిచేస్తుంది, మరోసారి ఆ ఎత్తుగడ పనిచేయదు అంటారు. ఇప్పుడు అదే మాట ఆర్జేడీ కూటమి కూడా చెబుతోంది. గత ఎన్నికల్లో అసద్ పాచిక పారింది, తమ ఓట్లు చీలాయి. కానీ ఈసారి ఆ వ్యూహం బెడిసి కొడుతుందనేది ఆర్జేడీ నేతల మాట. గత ఎన్నికల్లో ఫస్ట్ టైం బీహార్లో పోటీ చేసి ఆర్జేడీ కూటమికి షాక్ ఇచ్చిన ఎంఐఎం ఎత్తులు ఈసారి ఫలిస్తాయా? మహాకూటమి ఓట్లను చీలుస్తుందా? గతంలో గెలిచిన సీట్లైనా గెలుస్తుందా? 5కు పైగా సీటు గెలిచి సత్తా చాటుతారంటే నవంబర్ 14 వరకు ఆగాల్సిందే.